హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కే భవ్య కిచెన్. ఈరోజు వీడియోలో బటర్ మురుకుల్ని స్వీట్ షాప్లో దొరికే వాటిలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇలా ట్రై చేయండి ఓసారి. ముందుగా ఏదైనా బేసన్ తీసుకొని 2 బౌల్స్ బియ్యం పిండి తీసుకున్నాను. తర్వాత 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ వాము నలుచుకొని వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. ఇందులో కారం వేయకుండా చేసుకుంటారు, నేను 1 స్పూన్ మాత్రమే వేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు చిన్న బౌల్ నిండా బటర్ని తీసుకోవాలి. ఇంట్లోదే వేసుకుంటున్నాను, బయటిదైనా పర్వాలేదు, అమూల్ బటర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. గోరువెచ్చని వాటర్ పోసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మురుకులు క్రిస్పీగా వస్తాయి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఆలోపు ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి మురుకుల గుట్టమంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ రాసేసుకొని ఇప్పుడు పిండిని పెట్టేసుకొని మురుకుల్లా ఒత్తేసుకోవాలి. ఒక ప్లేట్కి ఆయిల్ పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మురుకులని ఒత్తేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో కొంచెం పిండి వేసుకొని చూస్తే తెలిసిపోతుంది. హై ఫ్లేమ్లో స్టవ్ని పెట్టేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ మురుకులని ఫ్రై చేసుకోవాలి. బటర్ మురుకులు ఎర్రగా కాలకుండా తెల్లగానే ఉంటాయి కలర్. ఇలా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా కూడా మురుకుల్ని వేసేసుకోవచ్చు. లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలి, మరీ మాడనివ్వకూడదు. ఇంతేనండి, ఎంతో ఈజీగా స్వీట్ షాప్లో ఉన్నట్టుగా చేసేసుకోవచ్చు. స్వీట్ షాప్ స్టైల్లో ఇలా క్రిస్పీగా టేస్టీగా చేసుకోవాలంటే ఈ విధంగా చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ పెట్టండి.